నమస్తే. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఒక విచిత్రమైన కేసు ఇక్కడైతే వచ్చింది. సో గతంలో ఇప్పుడు జమానా కాలంలో కుల బహిష్కరణలు అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అదే కేసు ఇక్కడ వచ్చింది. సో ప్రస్తుతానికి కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి బీర్కూర్ గ్రామం నుంచి ఒక అతను వచ్చాడు. మునూరు కాపులందరూ కలిసి ఏకపక్షం అయ్యి తన కుల బహిష్కరణ అయితే చేశారని చెప్తారు. అసలు ఏం జరిగింది, ఎందుకు చేశారని మనం మాట్లాడదాం. ఎందుకు చేశారు చెప్పండి. అసలు ఎక్కడ సార్? నా పేరు వచ్చేసి సాయి అండి. మాది విలేజ్ మండల్ వచ్చేసి బీర్కూర్ సార్. డిస్టిక్ వచ్చేసి కామారెడ్డి. మాది మున్నూరు కాపు సార్. ఆస్తి పంపకాల విషయంలో వాళ్ళు మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు సార్. ఎందుకు చేశారు అంటే మా అన్నకు ఇక్కడే రోడ్ నెంబర్ 10 బంజారాహిల్స్లో సార్ స్టార్ హాస్పిటల్లో మా అన్నకు హాస్పిటల్ చూపించాను సార్. 30 లక్షల వరకు ఖర్చు అయింది సార్. ఆ అప్పు ఉంది, మాకు ఆస్తులు ఉన్నాయి సార్. పెద్ద మనుషుల దగ్గరికి మా వదిన వెళ్ళింది సార్. వెళ్ళి మాకు ప్రాపర్టీ కావాలా, నా మొగుడు చనిపోయాడు, నాకు ప్రాపర్టీ కావాలా అంటే వాళ్ళ దగ్గర పిలిపిస్తే మేము వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత మాకు అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి ప్రతిదీ చెప్పాం సార్. చెప్పిన తర్వాత వాళ్ళు ఒక తీర్మానం రాశారు. ఆమెకి ఎంత ఆస్తి పోవాలి, నాకెంత ఆస్తి రావాలి, మా అమ్మకి ఎంత ఆస్తి రావాలి అని ప్రతిదీ తీర్మానం చేశారు. దానికి మా వదినే, నేను, మా అమ్మ ముగ్గురం ఒప్పుకొని సంతకాలు చేశాము. అదంతా అక్కడికి మ్యాటర్ క్లోజ్ అయింది సార్. తర్వాత ఒక 6 నెలలకి వాళ్ళు మా అమ్మని పిలిచారు సార్. నేనేమో నాకు పెసడి షాప్ ఉంది సార్. నాకు కొంచెం మీటింగ్లు ఉండడం వల్ల నేను బయట మీటింగ్కి వెళ్ళాను సార్. మా అమ్మ కన్ను ఆపరేషన్ అయింది కాబట్టి ఇంటి దగ్గర ఉంది సార్. మా ఇంటికి కుల పెద్దలు ఎవరైతే అవారి గంగారాం, అరిగే పోషెట్టి, మేకల విఠల్ సార్, అంబయ్య సార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే మా అమ్మ దగ్గరికి ఒక మనిషిని పంపించారు. మా కులం మనిషిని ఒక ఆయన పంపించారు. పంపించి రమ్మంటే మా అమ్మ అన్నది నాకు హెల్త్ బాగాలేదు, నా కొడుకు చిన్న కొడుకు లేడు, ఆయన ఊరెళ్ళాడు, వచ్చిన తర్వాత కలుస్తామని చెప్పేసి మా అమ్మ చెప్పింది సార్. బహిష్కరణ జరిగిందా? జరగలేదు. అప్పటికి జరగలేదు సార్. ఇది 2018లో జరిగిన మ్యాటర్. మేము పిలిస్తే కూడా వీళ్ళు రారా అన్న ఉద్దేశంతో మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు సార్. కేవలం దానికోసమే సార్. వాళ్ళు బయట ఏమని చెప్తున్నారంటే మేము పంచాయతీ తెంపిన తర్వాత ఆస్తులు ఇచ్చేలా, ఆస్తులు ఇవ్వలేదు కాబట్టి మేము కుల బహిష్కరణ చేసినామని బయట అంటున్నారు. ఆస్తులు ఆమెకి ఇస్తామని చెప్పేసి మేము ఆల్రెడీ రాసిచ్చాం సార్. ప్రతిదీ రాసిచ్చాం. అయితే సార్ ఆస్తులు ఇచ్చే ముందు మా అమ్మ ఏమన్నా అంటే ఏవైతే అప్పులు ఉన్నాయో అవి కట్టేసుకున్న తర్వాతనే నేను ఇస్తాను మా అమ్మ చెప్పింది సార్. పంచాయతీలో కూడా అదే రాశారు సార్. మేము ఐసిఐసి బ్యాంకు భోజనంలో అప్పు తెచ్చుకున్నాం సార్. వాళ్ళకి మా పొలం మొత్తం మార్గేజ్ చేశాం సార్. ఆ సార్ దగ్గరికి వెళ్ళాను సార్, మేము ఆస్తి పంపకాలు చేసుకుంటున్నాం, మరి ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాం సార్ అని అంటే, బాబు నాకు అప్పు ఉన్నది, నా అప్పు కట్టిన తర్వాత మీ ప్రాపర్టీస్ మీరు పనిచేసుకోండి అని అక్కడ మేనేజర్ చెప్పాడు సార్. అదే విషయం మీ పెద్ద మనుషులకు కూడా చెప్పాను సార్. అక్కడ అప్పు ఉంది, కట్టేసిన తర్వాత మీకు ఇస్తాము, అప్పటిదాకా ఇయ్యము అని అంటే, మేము చెప్పినాం కదా, మేము చెప్పినప్పుడు ఆస్తి పంచేయాలని ఆయన అంటాడు సార్. ఒక్క బ్యాంకుకు మార్గేజ్ చేసిన ఆస్తిని మళ్ళీ ఈమెకి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం సార్? ఆ విషయంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇంటింటికి తిరిగి 5,000 రూపాయలు జుర్మానా అని చెప్పేసి 700 కడపకి ఇంటింటికి తిరిగి చెప్పారు సార్. మాతో ఎవరైనా మాట్లాడితే 5,000 చెప్పారు. అవారి గంగారాం, అరిగే పోషెట్టి, మేకల విఠల్ సార్, అంబయ్య సార్, పోతుల వీరయ్య, మేకల గాలు కేసు పెట్టాను సార్. 2018లో కేసు పెట్టాను సార్. ఎఫ్ఐఆర్ కాపీ ఉంది సార్. ఇగో ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. మొన్న పిఎస్కి వెళ్ళి అడిగితే సార్ ఇది కేసు నడుస్తుందా అంటే, బాబు నువ్వు ఏమేమి ఎవిడెన్స్ ఉందని కేసు నడుస్తుంది, ఇది కేసు ఫాలో అయిపోయిందని అంటున్నారు సార్. మీరు ఎవిడెన్స్ ఉందని చెప్తున్నారు, పోలీస్ స్టేషన్లో ఎవిడెన్స్ లేదని చెప్తున్నారు. నా దగ్గర ప్రతిదీ వీడియో రూపంలో ఉంది సార్. చూపెట్టాను. ఇగో రిసీడ్ ఇచ్చారు సార్ వాళ్ళే. ఇగో రిసీడ్ ఉంది సార్. రిసీడ్ చూడండి. ఇగో పిఎస్లో ఇచ్చిన రిసీడ్లు. పిఎస్లో ప్రతిదీ ఎస్పీ మేడంకి ఇచ్చాను, సిఐకి ఇచ్చాను, ప్రజావాణిలో ఇచ్చాను. ఇగో ప్రతిదీ వాళ్ళే. ఇగో ఇది ఉంది సార్. ఇయో సార్ అప్పుడు పేపర్లో వచ్చింది సార్. సార్ గ్రామ బహిష్కరణ అని చెప్పేసి అప్పుడు పేపర్లో వచ్చింది ప్రతిదీ. ఏం సార్ పేపర్లో వచ్చింది, ఇదంతా నమ్మరా సార్ అంటే, అరే బాబు 100 మంది చేయలే అంటున్నారు, నువ్వు ఒక్కటి చేసినా అంటున్నావు, 100 మంది మాట అయినా నీ ఒక్కటి మాట అయినా జరిగినాయి సార్. చాలా మంది జరిగినాయి. కాకపోతే ఎవరు ముందుకు రాలేదు సార్. ఎందుకంటే ఈ బహిష్కరణ జరిగితే ఏం జరుగుతుంది అంటే, ఎవరు అంటే పిల్లనివ్వరు సార్. అమ్మాయి ఉందనుకో పెళ్లి చేసుకోరు, అబ్బాయి ఉన్నాడు అనుకో ఎవరు పిల్లనివ్వరు సార్. ఎందుకు ఇవ్వరంటే ఈ బహిష్కరణ ఏదైనా తప్పు చేస్తేనే బహిష్కరణ చేస్తారు సార్. ఏదైనా తప్పుడు పని చేస్తే. మా అమ్మ ఏం తప్పుడు పని చేసింది సార్ అది చెప్పాలి కదా. బహిష్కరించును మా అమ్మ ఏం తప్పుడు పని చేసింది చెప్పండి అని అడిగితే ఎవడు ఆన్సర్ ఇవ్వడు సార్. మున్నూరు కాపు గ్రూప్లో వాళ్ళు కంటిన్యూ చేస్తారంట సార్. కంటిన్యూ చేస్తారంట సార్. ఆయన టీఆర్ఎస్ సర్పంచ్ సార్, వాళ్ళ కూతురు సర్పంచ్, ఆయన మండల అధ్యక్షుడు, మున్నూరు కాపు అధ్యక్షుడు. ఆయన ఏమంటాడంట 9 మంది బ్యాచ్ సార్. వాళ్ళు ఏమంటారంటే మేము ఏం చెప్తే బీర్కులు అదే నడుస్తుంది, మమ్మల్ని ఎదురు వెళ్ళకూడదు ఏమన్నా అంటే, అన్న నీకు ఎందుకు నీ మాట ఎందుకు వినాలన్నా, నేను ప్రతిదీ ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చూసుకుంటా, కోర్టులో చూసుకుంటా, మీ మాట ఎందుకు వినాలంటే మమ్మల్ని దాటుకొని నువ్వు పోలీస్ స్టేషన్ కాదు, నువ్వు ఆడదాకా కూడా పో. ప్రజావాణి నుంచి మీరేం కోరుకుంటారు? తప్పు ఎవరైతే చేశారో సార్ వాళ్ళకి శిక్ష పడాలా, న్యాయస్థానంలో శిక్ష పడాలా, వాళ్ళకి రిమైండ్ చేసి కోర్టుకు అప్పచెప్పాలని కోరుకుంటున్నాను సార్. రేవంత్ సార్ మీ మీద మాకు నమ్మకం ఉంది. వీళ్ళను పోలీస్ సార్ మమ్మల్ని చంపేస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నారు సార్. మా అమ్మ ఏమంటుందంటే, అరే మనమే పురుగు మందు తాగి చచ్చిపోదామని అంటుంది.
అమ్మ అలా కాదు, రేవంత్ సార్ వచ్చారు, ఆయన మనకు 100% పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు, వాళ్ళని రిమాండ్ చేసి కోర్టుకు అప్పచెప్తారమ్మా, కొద్ది రోజులు వెయిట్ చేద్దామని చెప్పేసి మేము హైదరాబాద్ ప్రజావానికి వచ్చాను సార్. ఇక ప్రతిదీ ఎవిడెన్స్ విత్ వీడియోలతో సహా ఇచ్చాం సార్. ఇక పేపర్లో వచ్చింది, మానవ హక్కుల సంఘం కూడా ఇచ్చాం సార్. మానవ హక్కుల సంఘం సార్ వాళ్ళు కూడా చెప్పారు, ఏదైనా ఉంటే మేము ఎస్పీ మేడంకి కలెక్టర్కి ఫార్వర్డ్ చేస్తాం, 100% మీకు న్యాయం చేస్తాము అని చెప్పారు సార్. మాకు నమ్మకం ఉంది, దీనికోసం వెయిట్ చేస్తాం సార్. కానీ ఇన్ని చేస్తున్నందుకు వాళ్ళు మమ్మల్ని ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నారు సార్. నిన్న మీటింగ్ పెట్టి, అరే ఆడొక్కడు చేస్తున్నాడు, మన సంఘంలో నిన్న మీటింగ్ పెట్టారు సార్, బిర్కులో పెట్టి సంఘం డబ్బులు ఎన్ని ఉంటాయని ఖర్చు పెట్టేద్దాం, కానీ వాడికి మాత్రం మార్కెట్లో ఎటు తిరగనీయకుండా చేద్దామని చెప్పేసి బెదిరిస్తున్నారు సార్. నిన్న సంఘం మీటింగ్ కూడా పెట్టారు సార్. సంఘంలో ఎన్ని డబ్బులు ఉంటాయని డబ్బులు ఖర్చు పెట్టంట, నన్ను సుఫారు ఇచ్చేసి నన్ను మా అమ్మని చంపేస్తాను బెదిరిస్తున్నారు సార్.